మీకు హోమ్ లోన్, కార్ లోన్ లేకపోతే క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేయాలన్నా సరే, బ్యాంక్ అండ్ ఫినాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ 90% వాడేది ఫికో స్కోర్. అలాంటి ట్రస్ట్‌వర్తీ అండ్ మోనోపోలీ ఉన్న కంపెనీ రీసెంట్‌గా 20% ఫాల్ అయింది. సో, దీనికి రీజన్ ఏంటి అంటే వన్ ఆఫ్ ద హౌసింగ్ ఏజెన్సీ, ఫెడరల్ హౌసింగ్ అండ్ ఫినాన్షియల్ ఏజెన్సీ అనౌన్స్ చేసింది ఏంటి అంటే లెండర్స్ ఫికో స్కోర్‌తో పాటు వాంటేజ్ స్కోర్ 4.0 కూడా యాక్సెప్ట్ చేయొచ్చని చెప్పేసి. ప్రస్తుతం ఉన్న ఫికో స్కోర్‌తో ప్రాబ్లమ్ ఏంటి అంటే ఒక ఫినాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ యూజర్ యొక్క క్రెడిట్ చెక్ చేయాలంటే ఆల్మోస్ట్ $15 వరకు ఛార్జ్ చేస్తుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ప్రతి యూజర్‌కి 6 మంత్స్ ఆఫ్ క్రెడిట్ హిస్టరీ అనేది కంపల్సరీ ఉండాలి యాస్ పర్ ఫికో మోడల్. అదే వాంటేజ్ స్కోర్ అయితే తక్కువ ఛార్జ్ చేస్తుంది. అండ్ దాంతో పాటు యూజర్‌కి 1 మంత్ క్రెడిట్ హిస్టరీ ఉంటే చాలు. అండ్ ఈ క్రెడిట్ హిస్టరీ కూడా ఎలా బిల్డ్ అవుతుందంటే మీరు రెంట్ పే చేసే దాన్ని బట్టి, లేకపోతే ఫోన్ బిల్స్, లేకపోతే అదర్ యుటిలిటీ బిల్స్ పే చేసే దాన్ని బట్టి ఈ క్రెడిట్ హిస్టరీ అనేది బిల్డ్ అవుతుంది. ఈ ఫికో డిప్ అనేది మంచి బయింగ్ ఆపర్చునిటీయా? లేకపోతే వాంటేజ్ స్కోర్ ఫికో బిజినెస్‌ని డిస్టర్బ్ చేస్తుందని మీరు అనుకుంటున్నారా? మీ థాట్స్ ఏంటని కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి.